మరి ఏం లేదు, నీళ్ళు అసలు పని చేసిండే. ఇక్కడ బాత్రూమ్ లేదు, ఏం లేదు. దేశం వచ్చేసినా ఏం లేకుండా మా సహకారం కూడా చెప్తలేరు. మరి దేనికోసం మరి గెలిపించి ఏం లాభం ఉంది? మమ్మల్ని పేద బతుకులు ఉండేది మా కదా, దానికోసమైనా చెయ్యాలి కదా. చేద్దాం. బిచ్చోళ్ళు ఆడుకున్నా కూడా 10 రూపాయలు ఎవరు ఇస్తుకుంటా, లేకుండా ఇల్లు లేదా జాగా లేదా ఏం లేకుండా ఊరికి పెట్టి ఊరికి వచ్చినా కూడా మమ్మల్ని అసలు బాత్రూమ్ లేదు. ఇక్కడ అడ్డ మీద కూడా ఎవరు కూడా రానియకుండా అయితే ఊర్లో కూడా కట్టుతా ఉండే, ఇల్లు లేదా పంట ఉండే, ఇల్లు కాలేదు. అన్ని చెప్పిండు, ఏం లేకుండా చేసిండు. ఇప్పుడు దేనికోసం చేసిండు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి అయిపోతాను అనుకుంటాడు, కానీ ఇంకా దాని అవసరం పడదా జనంతో? అవసరం పడినప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు అనుకుంటాడా, ఏం మాట్లాడుకుంటాడు? దానికోసం మాకు కావాలని అనుకుంటాడు. మేము ఏం సాయం చెప్తలేడు. 3 నెలలు పోయి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 నెలలు ఏం సాయం చెప్తాడు? పింఛన్ లేదు, ఇంటికి పోలేదు, మహిళలు లేదు, గ్యాస్ 500 గ్యాస్ ఇస్తాను, గ్యాస్ కూడా లేదు. ఇబ్బంది పడుతున్నాం. మరి నీళ్ళు లేకుండా అయితే నీళ్ళు కొనుక్కొని తాగినా కూడా లేవు. పేద బతుకులు ఉండే, కూలీ దొరకలేదు, ఏం దొరకలేదు. ఇక్కడ ఊరికి వచ్చినా కూడా ఇక్కడ దొరకకుండా అయినాయి. అసలు ఒక కూడా లేదు. ఎవ్వరు అడుగుతలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు ఆ గలీలా కూడా ఏ అమ్మకాడ నీళ్ళు అడిగినా కూడా లేదమ్మా అంటారు. మీరు ఏ ఊరో ఏందో మాకు తెలియదమ్మా, ఎందుకు పోతాం అంటారు. మేము ఈ ఊర్లో ఏం లేదని ఇక్కడ బతకదాని వచ్చినా కూడా ఏం లేకుండా అయింది. గ్యాస్ అయితే కొనాలంటే 1800 రింపి ఇస్తే, అది మాకు కార్డు లేదు, ఏం లేకుండా అయినా చేయను కూడా లేవు. మాకు ఎండ తింటాను ఉంటలేదు, మాకు పంటాను కూడా రూమ్ లేవు. రూమ్లో రెంట్ కట్ట 4000 6000 ఉంది కట్టాలంటే. ఎక్కడ తెచ్చి మేము కట్టాలి? కూలి లేదు, ఏం లేదు. ఇక్కడ పని చేస్తాను కూడా పని కూడా దొరకదు అడ్డ మీద. ఎట్లా బతకాలి? ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి గెలిచినా కూడా ఏం చూపిస్తలేడు. నేను 4000 ఇస్తా, నేను అందరూ సాయం చేస్తా పేదలకు అన్నాడు. ఏం చేస్తాను ఇప్పుడు? ఏం చేయలేదు. నీళ్ళు లేదు, మీకు అన్ని సాయం చెప్తాడు. నీళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు లేకుండా మేము 4 ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు కూడా నీళ్ళు లేకుండా అసలు మస్తు ఇబ్బంది పడుకుంటా ఉన్నాం. కరెంట్ లేకుండా, నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుకుంటా ఉన్నాం. మాది వరంగల్ నుంచి వచ్చినాం, ఇక్కడ బతకదానికి వచ్చినాం, కానీ అసలు లేకుండానే ఉన్నాం. ఎట్లా మా పరిస్థితి అని చూస్తాడా? ఏం లేకుండా ఎట్లా బతకాలి మేము? ఏం పరిస్థితి చెప్తాడు? ఎక్కడైనా ఇల్లు తలం చూపించిండా? పేదలు చూపించినా అయిపోవు. ఏం లేకుండానే ఉంది. ఇల్లు లేదు, ఇల్లు ఇస్తున్నాడు. నీకు ఏం కావాలి అది ఇస్తున్నాడు. 4000 పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ కూడా ఇచ్చు లేకపోవలేదు. నీళ్ళు లేదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 100 రోజుల్లో మీకు ఇచ్చిన పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అవి ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా అట్లనే ఉంటుంది. వాళ్ళ అవకాశం కొరకు అట్లా చెప్తుంటారు అంతే. కానీ ప్రజలు అతను నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడేమో ప్రజలకి ఎప్పుడు గవర్నమెంట్ అనేది మార్పు ఉండాలని చెప్పేసి ఒక్కొక్కసారి చేంజ్ చేస్తారు అంతే. దానికి తేడా ఏం లేదు. ఈ వీళ్ళు కూడా ఇంకా 5 ఏళ్ల లోపల అంటే ఇప్పుడు 6 స్కీములు పెట్టిండు, వాడు పాస్ అవుతావే కావనేది, వాడు కూడా ఇంకా ఉంటాయి కదా సమస్యలు. అట్లా అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు. లాస్ట్ ఇయర్ లోపల అన్నీ ఇట్లా ఒకరికి 2కి ఇస్తారు. వీళ్ళు కూడా అదే మండి చేయి చూపించి పోతారు అంతే. అంటే పథకాలు ఏవైతే ఇచ్చారో కొంచెం టైం తీసినా కానీ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? కంప్లీట్ ఏడవుతాయి సార్ కాదు. వాళ్ళ అవకాశం కొరకు, ఆయన కొరకు అన్ని వాగ్దానాలు చేస్తారు అంతే. అంతకు తప్ప ఎవరు చేయరు అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా ఆటో డ్రైవర్లు కానివ్వండి, సాధారణ వ్యక్తులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదైతే ఎవరికైనా కరెక్ట్ కాదు. మహిళలకు అనేది ఒకటి, కానీ అదే ఇంకా ఈ సిలిండర్ అన్న అవి ఏమన్నా స్కీములు ఏమన్నా మా బొమ్మలు కావి అలాంటివన్నా వస్తే ఉపయోగపడతాయి. కానీ స్త్రీలకు మాత్రం ఫ్రీ బస్సులు అని చెప్పేసి అక్కడ చాలా అన్ని ఇబ్బందులే, కానీ ఏం మంచిగా లేదు అది. అంటే పథకాలు కూడా ఎక్కువ శాతం చూస్తే మహిళలకే ఉపయోగకరంగా పెట్టారు. ఉపయోగపడినా కూడా అవన్నీ ఆర్థికంగా ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. ఏదో ఎక్కడో తిరగడానికి ఉపయోగపడితే అది ఏం మంచిగా ఉండదు. మాట ఇచ్చినాడు, మాట ఇచ్చి మాట తప్పుతాడో సీట్ మీద కూర్చోబెట్టినాము, తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు ఆయన కేసీఆర్కి మానిపించి ఆయనకు రావాలని తీసుకొచ్చినాం. తీసుకొని ఒకటే మనకు పీరి బస్ వదిలినాడు. ఒకటి పీరి బస్సులో అవన్నీ రోజు తిరుగుతాం. మనం పని చేయాలి, ఆటో నడపాలి, చిట్టీలు నింపాలి. ఎట్లా నింపుతాము? పని డల్లుగా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం? 500 గ్యాస్ చెప్పినాడు. 500 గ్యాసే లేవు. మనకు వచ్చిందా? ఎవరన్నా నింపుకున్నా రాకుండా నింపుకోలేము. ఇంకా ఇంకోటిసారి మీటింగ్ పెట్టాలన్నా మేమే ఏం చేయాలో అది మేము కూడా ఆలోచన చేస్తున్నాము. ఆటో వాళ్ళు కూడా ఎందుకంటే సీట్ మీద కూర్చోబెట్టినాం, తీసుకొచ్చినాం. 5 సంవత్సరాలు ఆయన కూడా చూడాలి కాదు. 10 సంవత్సరాలు ఆయన చూసినాం.
5 సంవత్సరం చూడాలి అని. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మనకు ఏం చేస్తాడు? 3 నెలలు అయింది, ఇంకా 3 నెలల తర్వాత ఇంకా 2 నెలలు చూస్తాం. అట్లే రోడ్డు మీద బతుకుంటే ఏం చేస్తాం? అప్పుడు ఏదైనా ఒకటి పెట్టాలి, ధర్మం పెడితేనే ఏమైనా అవుతాయి. అది లెక్క ఉంది. లేవరడం మీద పని కూస్తలేదు. నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. మహబూబ్నగర్లో అంట. ఆ రోజు మీటింగ్ కూడా అయింది మహబూబ్నగర్లో. లోల్లి కూడా పెట్టుకున్నారు మా వాళ్ళు, ఆటో వాళ్ళు అందరూ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందండి. ఎందుకని? టీడీపీ పరిపాలనలో పేదవాళ్ళు బతకడానికి మంచి అవకాశంగా ఉంది. ఎందుకంటే కార్మిక వర్గానికి ఏ ఇబ్బంది లేకుండా ఇసుకని బాగా సప్లై చేశారు ఫ్రీగా. దానివల్ల అనేక రకాల పనులు, 24 రకాల పనుల వాళ్ళకి అన్ని పనులు ఉన్నాయి. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వలసపోవాలా, అందుకని పనులు అందరికీ బాగున్నాయి. అదిగాక మన జగన్ గారు ఏం చేశాడంటే రాజధాని లేకుండా చేశాడు ఇంతవరకు. అందుకని అది కొంత జనాల్లో అసంతృప్తి ఉంది. అదిగాక ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఏది పదవులు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చేసేదానికి పని లేకుండా అన్నీ సీఎంఏ చేసుకుంటున్నాడు. ఏది కూడా ఇప్పుడు సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళు చేయడానికి ఏం నిధులు ఇట్లా. ఈ నిధులన్నీ కూడా కదిలితే నేను సంక్షేమ పథకాలకి ఇస్తున్నాను అంటున్నాడు. జీతాలు టయానికి ఇట్లా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు జీతాలు ఇచ్చాడు, సంక్షేమం చేశాడు. అప్పుడు లేని సంక్షేమం ఇప్పుడు ఈయన ఇచ్చింది ఏం లేదు. అప్పుడు నుంచి సంక్షేమం ఉంది, ఇప్పుడు సంక్షేమం ఉంది. కాకపోతే అప్పుడు చంద్రబాబు గారు ఉన్న హయాంలో బాగా జరిగింది. ఎందుకంటే పోలవరం కూడా 30% పూర్తయింది. ఆ 25% కూడా ఈయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే, మేము ఆఫీస్కి వెళ్ళి తిరగని అవసరం లేదు, ఇంటికి వచ్చి మా సమస్యలు కనుక్కుంటున్నారని చెప్పేసి అన్నారు. కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. ఆఫీసుల్లో ఏంటంటే సీనియర్లు చదువుకున్న వాళ్ళు, దాని మీద ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వెరిఫికేషన్ చేసి కరెక్ట్గా ఎవరికైతే ఏమి ఇవ్వాలో అవే ఇస్తారు. ఇప్పుడు ఇళ్ళమిటి వచ్చి వీళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాసుకొని అందరికీ తీసుకెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏదో సులభంగా 150 ఇచ్చిన వాళ్ళకేమో ఇచ్చినట్టుగా పనులు చేస్తున్నారు. ఏమి ఇచ్చిన వాళ్ళకేమో నీకు 5 ఉందంటే 5 ఉందంట అంటున్నారు. అసలు ఏమీ లేకుండా ఏమి లేనివాడికే నీకు 5 సెంట్లు పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది, లేకపోతే 10 సెంట్లు పొలం ఉంది, ఇది ఉంది అది ఉందని ఆ పథకాలు రాకుండా కూడా చేస్తున్నారు. ఏ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఆ పార్టీకి రావడం సహజమే, కానీ ఈ వైసీపీ గవర్నమెంట్లో మటుకు అన్నీ వైసీపీకే ఎక్కువ వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు, కానీ వేరే పార్టీ వాళ్ళకి ఏది చేయట్లా. అది బాగా ఇబ్బందికరమైన విషయం. టీడీపీ గవర్నమెంట్లో మరి నేను కూడా వార్డు కమిటీ మెంబర్గా ఉన్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఏదైనా ఇరుపక్షాల మధ్య ఎక్కడైనా ఏరియాలో గొడవ అవుతుందంటే మా ఎమ్మెల్యే గారు ఆ గొడవను అవ్వకుండా దాన్ని ఆపేవాడు అనమాట. ఏది నాయకులతో కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, మాట్లాడి అక్కడ గొడవ అవ్వకుండా చూసేవాడు. ఇప్పుడున్న పరిస్థితులు అట్లేవు. అన్నీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవడం. ఇప్పుడున్న రాజకీయాలు కూడా అసెంబ్లీలో చూస్తే కూడా ఎట్టబడితే అట్టు మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ ఈ విధమైన దుర్భాషలు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం కానీ, విమర్శించుకోవడం కానీ ఇంత భయంకరంగా అయితే అదివరకు లేదు. చాలా పరిపాలన విధానం అంటే రాజకీయం అంటే అది అసలు రాజకీయం. ఇది ఏంటంటే ఇట్లా సినిమా తీస్తే బాగుండిద్ది కదా అన్నట్టుగా సినిమా చూసేవాళ్ళం, కానీ బయట నిజ జీవితంలో ఇప్పుడే చూసాం. ఈ రాజకీయ వ్యవస్థలోనే చూసాం. ఆ విధంగా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఇవి. సంక్షేమం పేరుతో సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడు, కానీ సంక్షేమం ఆయన చేస్తుంది ఏం లేదు. ఇవన్నీ కూడా అది వరకు నుంచి ఉన్నాయి. మాకు చెప్పులు కుట్టే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా 2 లక్షల రూపాయలు లోన్ ఉండేది. ఆ లోన్ ఏంటంటే 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది ఫ్రీగా, 1 లక్ష రూపాయలు మేము కట్టాలి. అప్పుడు ఆ రోజుల్లో మాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆ లోన్ తీసుకొని ఏదైనా పని చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ లోన్ లేకుండా చేశాడు, అసలు తీసేసాడు. ఆ స్కీమ్ తీసేసి అదే స్కీమ్ని ఈ ఆడవాళ్ళకి సంవత్సరానికి 18,750 రూపాయలు లెక్కన ఇస్తున్నాడు. ఆ స్కీమ్ తీసేసి ఇప్పుడు దానికి దీనికి ఎంత వ్యత్యాస తేడా ఉంది. ఇప్పుడు ఇదేమో నువ్వు వేస్తున్నావు కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, అదేమో వాడు అవసరంగా ఉంది వాడు లోన్కి పెట్టుకొని వాడు వ్యాపారం చేసుకునేవాడు. అది మంచిది అంటారా, ఇది మంచిది అంటారా? అదే కదా మంచిది. వాడు జీవనోపాధికి ఉపయోగపడితే వాడు భార్య పిల్లలు అందరూ తిని బతుకుతారు. ఇప్పుడు నువ్వు సంవత్సరానికి ఒకసారి 18,750 రూపాయలు అయితే అయ్యంగానే ఆ తాగుబోతు భర్త ఉంటేనేమో వాడి కాసిన తీసుకుంటాడు, కొడుకు పని బాట లేనోడు ఉంటే ఆడి కాసిన తీసుకుంటాడు. మరి ఏమేం చేసేది మిగతాయి? ఏ చిన్న చిన్న అప్పులు కట్టుకొని మళ్ళీ ఆమె పని ఆమెకు తప్పదు, ఏ ఇళ్ళల్లో పని చేయటమో ఏదో ఒక పని. దానివల్ల నువ్వు చేసిన సంక్షేమం ఏంది? నేననేది ఏంటంటే అట్ట కాదు, ఉపాధి పరిశ్రమలు పెట్టాలా.
ఆ పరిశ్రమల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారాగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి, పని కల్పించాలి. నువ్వు ఫ్రీగా 3,000 ఇచ్చాను 5,000 ఇచ్చాను కాదు అక్కడ కావాల్సింది. ఉపాధి పరిశ్రమలు అంటే ఇస్త్రాకులు తయారు చేయడం కావచ్చు, పేపర్ ప్లేట్లు తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బకెట్లు తయారు చేయడం కావచ్చు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మీదే నడుస్తుంది మన చైనా పుణ్యమా అంట. మంచాలు కాడి నుంచి కంచాల దాకా అన్ని ప్లాస్టికే కదా. ఆ ప్లాస్టిక్ పరిశ్రమలు నువ్వే పెట్టుకోని గవర్నమెంట్, దానిలో కొంతమంది పేద వర్గాల కార్మికులను తీసుకో, వాళ్ళకి దానిలో ట్రైనింగ్ ఇవ్వు, పని నేర్చుకుంటారు, పని చేసుకుంటారు. పని నేర్చుకున్నాడు, పని వచ్చింది అనుకుంటే వాడు కొంత అమౌంట్ లోన్ ఇచ్చి సపరేట్గా పెట్టచ్చు, వాడు 10 మందికి పని కల్పిస్తాడు. ఆ విధంగా చేయాలి. కానీ నేనేదో సంక్షేమం చేస్తున్నాను, ఉపాధి కల్పిస్తున్నాను అంటే ఆ డబ్బులు నువ్వు ఇచ్చే డబ్బులు వీళ్ళకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు, అమ్మాయి MBBS డాక్టరు. ఏంటి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మరి ఫీజు రిమెంబర్స్ ఇచ్చాడు. ఆ రోజు డైరెక్ట్గా ఆ కాలేజీ అకౌంట్కి వెళ్ళాయి, మాకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి మేము మరి అక్కడ ఆంధ్రాలో ఉపాధి లేక తెలంగాణ వచ్చాము. తెలంగాణ వచ్చి ఇక్కడ ఉంటుంటే వాళ్ళు డబ్బులు వేస్తారు, ఎప్పుడో 4 విడతలు కానీ 5 విడతలు కానీ వేస్తారు, ఇచ్చే కాసిన డబ్బులు కూడా. ఆ డబ్బులకి మళ్ళీ ఇక్కడి నుంచి మేము టికెట్లు పెట్టుకొని ఆంధ్ర వెళ్ళి ఆంధ్రాలో తంబేసి మళ్ళీ ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే ఆయన ఇచ్చిన డబ్బులు దానికి సరిపోతుంది. ఏదైనా జగన్ గారిని గవర్నమెంట్ అడిగితే ఏమని సంక్షేమం చేస్తున్నాం, మరి ఇట్లా రొటేషన్ యాడ్ నుంచి తెచ్చేస్తామంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి నాకే అమ్మటే వచ్చేస్తుంది, రొటేషన్ అవుతుంది అంటున్నాడు. ఎట్లా అవుతుందంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు అమ్మటే ఖర్చు పెట్టేస్తున్నారు, ఛార్జీల రూపంగానో నిత్యావసర వస్తువులుగానో అయ్యి అని, అందువల్ల తిరిగి నాకు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. వాస్తవంగా ఆయనకి అమ్మటే వెళ్ళిపోతున్నాయి, ఇచ్చిన డబ్బులు ఇటు వెళ్ళిపోతున్నాయి అమ్మటే. ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన 2 నెలలకు వచ్చినా 3 నెలలకు ఇచ్చినా పింఛన్ ఇచ్చేవాడు కట్ చేయకుండా మొత్తం. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏ నెలలో తీసుకుంటే ఆ నెలలో తీసుకున్నట్టు, లేకపోతే ఆ నెలలో లేనట్టే. ఒకవేళ ఏదైనా కారణం చేత నువ్వు ఎక్కడో దూరం వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి పని చేసుకుంటావు, రాలేకపోతే 2 నెలలు చూస్తారు, 3 నెలలు తీసేస్తారు, ఇంక నీకు పింఛన్ లేనట్టే. ఆ విధంగా పరిపాలన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈసారి చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది, చాలా అభివృద్ధి అయ్యిద్ది, పోలవరం పూర్తి అయ్యిద్ది, రాజధాని ఏర్పడిద్ది, కనీసం మరొక 100 సంవత్సరాలు చెప్పుకునే విధంగా ఉద్యోగ అభివృద్ధులు జరుగుతాయి. ఈ సంక్షేమ మాట దేవునికి ఎరిక. అది అంతకుముందు మా పింఛన్లు కూడా ఫస్ట్ 200 ఉండేది, ఏకదమ్మున 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు గారు. మళ్ళీ అమ్మటే దాన్ని 2000 చేశాడు. మాకు చాలామందికి పింఛన్లు ఇచ్చాడు, పని చేసుకుని యథార్థంగా పని చేసే వాళ్ళకి. ఇప్పుడు ఫైనల్గా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారికి ఓటేయండి, గెలిపించండి, మన దేశం అభివృద్ధి అయ్యి బాగుపడుద్ది. తెలంగాణ కంటే కూడా ఈసారి ఎక్కువ అభివృద్ధి అయ్యిద్ది. కేంద్రం మీద పోరాడతాడు, ఖచ్చితంగా మనకు రాజధాని అద్భుతంగా కడతాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిద్ది, పేదవాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగిద్ది, వాళ్ళు వలస వెళ్ళకోకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు గారిది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుంది కదా, 100 రోజుల్లో మీకు 3 నెలల్లో పాలన ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ది? వాళ్ళు బాగా అనిపిస్తుంది, వాళ్ళు అనుకున్న వాళ్ళు అమలు చేస్తున్నారు, పర్వాలేదు. అనుకున్న వాళ్ళు అమలు చేస్తున్నాడండి రేవంత్ రెడ్డి గారు. పథకాలు అని చెప్పారు కదా, 6 పథకాలు చేశారు, 4 చేసినట్టుంది. అవి కూడా పూర్తిగా కాలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మా దాకా రాలేదు, ఇంకా మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజమంటే మరి చెప్పలేం, ప్రజలు అంటే ఏదంటే అదే. అంటే మీకు ఆ పథకాలు కనిపించాయా? మీకు మీరు అమలు చేశారన్నారు కదా, ఆ పథకాలు ఎక్కడన్నా జరిగినట్టు కానివ్వండి, ఎవరికన్నా వచ్చినట్టు కానివ్వండి, మీకు ఎవరన్నా చెప్పారా, లేకపోతే మీరు చూసారా? ఆయన చెప్పినా అమలు చేసినా చెప్పారు, అంతేగాని ఇంతవరకు అయితే చూడలేదు. అంటే ఇప్పుడు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన గడువులో పూర్తి చేయకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా పడే అవకాశం ఉందంటారా ప్రభావం? ప్రాబ్లం ఉంటుంది కదా. అంటే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండి ప్రజల్ని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదైనా ప్రజలతోటే పని, ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా తీవ్రంగా, ఏ నాయకులైనా ప్రజలు పట్టించుకోకపోతే ఆయన వెనుకబడతారండి. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అనొచ్చు దాని గురించి. కానీ ఇప్పుడు అటు డ్రైవర్ 15,000 ఇస్తున్నారు, ఏమో ఫోటోలు కొట్లు అవి కొట్టి కొట్టి మొత్తం తిరిగి అమ్మటి లాగేసుకుంటున్నారు. ఏముంది ఇప్పుడు 18,000 అంటున్నారు, ఇవి డోక రూపులు వడ్డీలు అవి మళ్ళీ దాంట్లో తిరిగి లాగేసుకుంటున్నారు. ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మెజారిటీ ఎక్కువ జగన్ వైపే ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు ప్రజలు. ఎంతమంది నా ఉంటారు అనేవాళ్ళు. అభివృద్ధి బాబు అది అధికార పార్టీ ఉండొచ్చు, ఉండొద్దని ఎవరన్నా. ఇప్పుడు టీడీపీకి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది.